వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ। ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు। ఈ రేషన్ కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో రేషన్ మాఫియా అని జరిగిందని చెప్పారు। దీనికి సంబంధించి ఎన్డీయూ వాహనదారులే ఈ మాఫియాలో కీలకమని కూడా ఆయన వ్యాఖ్యానించారు। అదే విధంగా ఈ వాహనాల ద్వారా సివిల్ సప్లైస్ కి చాలా నష్టం వాటిల్లిందని కూడా చెప్పారు। చాలా వాహనాలను వీళ్ళు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు। అంతేకాకుండా రేషన్ కార్డు ద్వారా అదే విధంగా అంగన్వాడీల ద్వారా అందించే చక్కెర నూనె కందిపప్పుల్లో కూడా వెయిట్ తక్కువగా వస్తుందని కూడా ఆయన చెప్పారు। అదే విధంగా ఈసారి కార్డు తీసుకున్న తర్వాత మేము ఒక్కొక్కటిగా వీటిని సరిగ్గా అమలు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు। అదే విధంగా మాజీ మంత్రి ద్వారంపూడి చంద్రశేఖర్ ఈ రేషన్ మాఫియాలో కీలక పాత్ర వహించారని కూడా నాదెండ్ల మనోహర్ చెప్పారు। వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రేషన్ డోర్ డెలివరీ పేరుతో 9260 వాహనాలు కొనుగోలు చేశారన్న విషయాన్ని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు। దీంతో పౌర సరఫరాల శాఖ సంస్థకు 1500 కోట్ల నష్టం కలిగిందన్నారు। రాష్ట్రంలో ఎండీయూల ద్వారా రేషన్ పంపిణీ చేయడంపై త్వరలోనే చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేశారు। గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు కాకినాడ పోర్టును అక్రమ బియ్యం ఎగుమతులకు అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు। ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ మాఫియాను వదిలేది లేదని అన్నారు। ఇటీవల కాకినాడ పోర్టుకు సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 159 కోట్ల విలువైన 35,404 టన్నుల బియ్యాన్ని సీజ్ చేసినట్లు మంత్రి తెలిపారు। పేదల పొట్టగొట్టి దోపిడీకి పాల్పడిన వారిలో ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదన్నారు। పౌర సరఫరాల శాఖలో అన్ని అంశాలపై సమీక్ష చేస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్। రైతులకు రబీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిల్లో 1000 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు। రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50,000 మంది రైతులకు ఈ బకాయిలు చెల్లిస్తున్నామన్నారు। మిగిలిన 659 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు। గత ప్రభుత్వం రైతులకు 1659 కోట్ల ధాన్యం బకాయిలు పెట్టిందని వారిని మోసం చేసిందన్నారు। అలాగే గత పాలనలో పౌర సరఫరాల సంస్థ అప్పులు 36,300 కోట్లకు చేరాయన్నారు। వీటిలో 10,000 కోట్లను వచ్చే ఏడాది మార్చిలోగా తీర్చాలని నిర్ణయించామన్నారు। రైతులకు టార్పాలిన్లను పంపిణీ చేయాలనే ఆలోచనల్లో ఉన్నట్లు తెలిపారు। ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల బకాయిల గురించి చెప్పగానే పెద్ద మనసుతో స్పందించి 1000 కోట్లు విడుదల చేశారన్నారు। మరి ప్రభుత్వం ఎన్డీయూ వాహనాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి।